హాయ్! హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బావున్నారా? ఈ ఏంటి ఎవ్వరు కనిపించట్లేదు అనుకుంటున్నారా? నేనండి. రేజెండ్ల బ్యూటీషియన్ యూట్యూబ్ ఛానల్. ఇది మా హౌస్ అండి. నాకు చాలా రోజుల నుండి మా చిన్న తోట ఉందండి. చిన్నది. మనకి సిటీస్‌లో ఎలా ఉంటదండి? ఇంటి ముందు కొంచెం ప్లేస్ ఉంటది గదా! దాన్నే మనం ఒక గార్డెన్‌లాగా చేసుకొని చెట్లనేది పెంచుకోవాలి కదండీ! చాలామంది గార్డెన్స్ చూపిస్తున్నప్పుడు నాకు చాలా ఇష్టమనిపిచ్చేది. మా చెట్లు గూడా మేము చూయించాలి అని. ఈ ఈరోజు స్పెషల్ ఏంటంటే, ఒక చిక్కుడుకాయల చెట్టు పెట్టామండి. అది ఫస్ట్ టైమ్ అంటే కాయలొచ్చేసాయి కదా అని గబగబా కట్ చేస్తే హాఫ్ కేజీ వచ్చాయండి. అది కొంచెం చూడండి చిటారు కొమ్మలు గూడా వస్తున్నాయి. మా వారు నిచ్చెనేసుకొని ఆ పైన కొమ్మలు కోస్తా చే అవి చిక్కుడుకాయలు కోస్తున్నారండి. లోపల నేనున్నాను. లోపలున్నవి కట్ చేద్దామని. చూడండి కొంటే మనకొక రూ. 20లో ఒక హాఫ్ కేజీ వచ్చేస్తాయి. కానీ మన తోటలో పండిన అది చిక్కుడుకాయలు కాబట్టి ఎంతో ఇష్టం గదండీ! మనం నీళ్లు పోసి చాలా ఇష్టంగా ఎరువులేసి పెంచుకొని, పురుగులు పడుతుంటే చూసుకొని వాటిని తీసేస్తూ, మందులు వేసుకుంటూ అంటే ఎక్కువ మందైతే వాడంలేం కానండి. టీ డికాషన్ ఉంటుంది గదా! అది వేస్ట్ చేయకుండా చెట్లుకి వేస్తూ ఉంటాము. మా కూరగాయలవి కట్ చేసినప్పుడు గూడా ఉల్లి పొట్టు అవన్నీ కూడా కూరగాయలు అవన్నీ వేస్తూ ఉంటాము. అదిగోండి. ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడండి చాలా వచ్చాయి. హాఫ్ కేజీ అప్పుడు చాలా బాధ అనిపించింది. అయ్యో! వీడియో తీయలేకపోయానే అని. ఇప్పుడేమో సెకండ్ టైమ్‌కి ఎక్కువ కాయలు రాలేదు. అయినా కానీ మా ఇంటి బయట ఉన్న చిన్ని గార్డెన్‌ని మీకు చూపించాలి. మనం గ్రీనరీ మనకి చూస్తుంటే మనసుకి చాలా ఆహ్లాదంగా అనిపిస్తది. చాలా పాజిటివ్ ఎనర్జీ డెవలప్ అవుతది కదండీ! ఇగో ఇక్కడ కొంచెం ఇప్పుడు ఎండకి కొంచెం ఎండిపోయాయండి. మా ఇంటి ముందు నుంచే చాలా వెహికల్స్ కూడా ఎళ్తా ఉంటాయి. చూడండి కొన్నొచ్చాయండి చిక్కుడుకాయలు. కానీ చిక్కుడుకాయల్లో చాలా ఫైబర్ ఉంటుందండి. ఫైబర్ రిచ్ ఫుడ్ మా ఇంట్లో పండిందండి. ఇంకా ఇది దానిమ్మ చెట్టండి పోమోగ్రానైట్. ఈ చెట్టు 2 చెట్లున్నాయండి దానిమ్మ. ఒకటేమో చాలా తియ్యగా ఉంటది. ఒకటేమో కొంచెం వగరుగా ఉంటది. అయినా అవి పుల్లగా అయితే ఉండవు. ఎలా ఉన్నా గానీ మా తోటలో వచ్చాయి కాబట్టి మేము చాలా ఇష్టంగా తింటామండి. దాదాపు కొన్ని వందల కాయలు తినుంటాము ఈ 4, 5 ఇయర్స్‌లో. ఇప్పుడింకా కాయలు చాలా తక్కువున్నాయన్నమాట. అది జామ చెట్టండి. ఆ! చిన్న అలా గ్రిల్స్‌లాగా ఏర్పాటు చేసుకున్నామనమాట. ఇంకా సిటీస్‌లో తప్పదు కదండీ! అలాగే ఈ దానిమ్మ చెట్టుకి రోడ్డు మీద ఎళ్తూ పిల్లలందరూ చిన్న చిన్న మొగ్గలు తెంపేస్తారని అలా గ్రీన్‌గా పట్ట కట్టేసామండి. మా వారు ఈ తోటకి యజమానండి మా వారు. తనే పండిస్తారు. ఆ ఇంటికి యజమాని, ఆ తోటకి యజమాని తనే. చాలా ఇష్టంగా చూసుకుంటారు గార్డెన్‌ని. పాదులు తీస్తారు, ఎరువులేస్తారు, నీళ్ళేస్తారు, పండిపోయిన ఆకులు కట్ చేసుకుంటా ఉంటారు. ఈ పక్కనొచ్చి తీగలాగా ఉంది గదండీ! దొండకాయ చెట్టు అవేమో ఎందుకో కాయలొచ్చేసి పండిపోతున్నాయండి. అట్లా చిన్న గేట్ పెట్టుకుంటారండి ఆయన. ఆ గేట్ పెట్టుకొని ఎవ్వరిని ఎళ్ళనీయకుండా కరివేపాకు చెట్లున్నాయి. ఇంకా చిక్కుడుకాయలు తీసుకొని మా కోడలు లోపలికొచ్చేసిందండి. ఫస్ట్ టైమ్ తీస్తే చాలా కాయలు చూయించేదాన్ని. చాలా లావుగా విత్తనాలైతే చాలా లావుగొచ్చాయండి. మంచిగా అనిపించింది. చాలా టేస్ట్ అనిపించింది. ఇక్కడ లోపలొచ్చేసి ఇదేమో మనీ ప్లాంట్ అండి. పక్కనే తులసి చెట్టు. దాని ప్రక్కనే మళ్ళీ మల్లె చెట్టు, క్రోటన్స్. హ్మ్. ఇవన్నీ ఉన్నాయండి. ఇక్కడ మా ఇంటి ప్రక్కనే కన్‌స్ట్రక్ట్ అవుతుందండి ప్రక్కకు. వాళ్ళు క్యూరింగ్ అది చేసేటప్పుడు మా ఇంటి సైడ్ వాటర్ పడకుండా
ఆ పట్టలవి కట్టారు. చప్పగా చప్పగా కట్టారు. ఒక 1 మంత్ అయితే మా సైడ్ గూడా కొంచెం తడిపేస్తూ ఉండేవాళ్ళు. కొంచెం ఇబ్బంది పడేవాళ్ళం, అడిగేవాళ్ళం. కడతాం, కడతాం అనేవాళ్ళు. ఓకే అండి. బాయ్ అండి.